గైస్ చాలాసేపు అయిపోయింది ఇప్పుడు గేమ్ ఆడి కొద్దిగా అయితే తినగా అయితే వెళ్దాం అనమాట బయటకు వచ్చేసి ఒక గైస్ చలో ఏమన్నా కొనుక్కుందాం అనమాట బయటికి వెళ్ళి గైస్ ఏందమో అరే లావా గైస్ ఏందమో ఇదేంటిమో సడన్ షాక్ గైస్ ఏందిమో లావా వచ్చేసింది మొత్తం గైస్ ఏందిమో ఏదో బాల్కనీ దగ్గర ఏదో కనపడుతుంది అనమాట గైస్ ఏందిమో గైస్ ఈడు ఎవడో ర్యాంప్ కట్టేసాడు గైస్ ఇంటి దగ్గర గైస్ వడమో ఈడు రాములకు కనిపిస్తున్నాడు అనమాట ఇంకా దూకేద్దాం చెయ్యాలి ఒక గైస్ వచ్చేసాం అనమాట గైస్ ఏందిమో అరే రాము ఏంట్రా ఇంకా బైక్స్ తెచ్చేసావు మొత్తం ఏంట్రా సంగతి షోరూమ్ దగ్గర మొత్తం ఇది లావాతో వచ్చేసింది రా మొత్తం కరిగిపోయింది నా షోరూమ్ మొత్తం అందుకని నీ దగ్గర డాబా ఉండిద్దని ఇంటి పైన అందుకని తెచ్చా ఆ బైక్స్ మొత్తం కొద్దిగా పైన పెట్టారా ర్యాంప్ ఇక్కడ పెట్టా కదా సరేరా ఎట్లా తెచ్చా ఈ బైక్స్ మొత్తం తర్వాత చెప్తాను ముందు పని చేయరా ఈ గేస్ మొత్తం అయితే చూసుకొచ్చాం ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి స్ప్లెండర్ అది తీసుకున్నామో చలోమో ఈ స్ప్లెండర్ అనమాట ఇంక వెళ్ళిపోద్ది అనమాట స్పీడ్గా అయితే వెళ్ళింది గేస్ స్పీడ్ అంటే స్పీడ్గా అది గేస్ స్మూత్గా వెళ్ళింది బండి మాత్రం ఒక గేస్ దిగేసాం అనమాట మొత్తం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్ప్లెండర్ అయితే తీసుకొచ్చామో ఫస్ట్ వచ్చేసి ఇంకా తొందరగా అయితే కిందకి వెళ్దాం గైస్ భయంకరంగా ఉంది లావా చూస్తుంటే సడన్గా వచ్చింది ఏందమో ఇది వరదల్లాగా వచ్చేసినాయి అనమాట లావా వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హంటర్ బైక్ అనమాట ఇది వచ్చేసి ఇంకా మన హంటర్ బైక్ ఇంకా మన తారు మొత్తం మునిగిపోయింది గైస్ ఇంకా లావాలో అయితే కరిగిపోయింది అనమాట ఇంకా జ్వాలాముఖి అయితే తినేసింది అనమాట ఇంకా మన తారు ఇంకా మన ఇది హంటర్ బైక్ వచ్చేసి చలో ఇది కూడా ఇంకా స్మూత్గా అయితే ఉండిద్ది బండి వచ్చేసి ఇది కూడా పైకి అయితే తెచ్చేసాం మొత్తానికి ఎత్తేసి నీట్గా ఎత్తేసి సెకండ్ బైక్ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట మనం వచ్చేసి చలో ఇంకా కిందకి అయితే భలే ఇది చేసాడు క్రియేట్ చేశాడు రాముగాడు ఇక్కడ ర్యాంప్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట ఇంకా చూసుకోవచ్చు నీట్గా అయితే ఇది దీనికి కూడా ఏం సమస్య ఉండేది చాలా స్పీడ్గా వెళ్ళిద్ది అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ సైలెన్సర్ చూసారు కదా ఎంత పొడుగుందో వేసుకొచ్చి నీట్గా అయితే పెట్టేద్దాం అక్కడైతే పెట్టేద్దాం గేస్ ముందర వేసి ఇక్కడైతే పార్కింగ్ వేసుకుందాం ఒక వేస్ బ్లూ కలర్ చాలా బాగుంది గేస్ ఇంకా కిందకి అయితే దిగేద్దాం గైస్ ఇంకా చాలా బైక్స్ ఉన్నామో ఇంకా చాలా బైక్స్ తీసుకురావాల్సి ఉంది ఇంకా 3 తెచ్చాం మనం ఏం తీసుకుందాం అక్కడ ఏం తీసుకుందాం ఒక గేస్ అయితే తీసుకుందాం ఇంకా కేటీఎం అనమాట కేటీఎం తీసుకొని జయ్యని వెళ్ళిపోదాం అనమాట కేటీఎం మాత్రం కే ర్యాంప్ అంతే నీకు ఒకే మాట అనమాట వేసుకొచ్చి దిగేసాం అనమాట ఇది కూడా అయితే మొత్తానికి అయితే ఇక్కడైతే పెట్టేసాం నీట్గా మొత్తానికి అయితే 4 బైక్లు తీసుకొచ్చాం గైస్ ఇక్కడ నుంచి దూదు అనమాట సాహసం అని చెప్పాలి మొత్తానికి అయితే దూకేసాం అనమాట మనం ఎట్లాంటివి చేస్తూ ఉండదు అన్న దోలపల్లు కాబట్టి మనకి వచ్చేసి ఇంకా అలవాటే ఒక గేస్ ఇంకా ఇదేంటి ఎంటీ బైక్ అనుకుంటా గైస్ ఇది వచ్చేసి ఎంటీ అనుకుంటున్నా మరి ఇది కరెక్ట్ కాదు మీరు వచ్చేసి కింద అయితే కమెంట్ చేయండి కరెక్ట్ అయితే ఎస్ అని కమెంట్ చేయండి లేకుంటే నో అని కమెంట్ చేయండి కింద గేస్ ఇంకా దిగేసాం అనమాట ఎంటీ బైక్ అయితే పైకి అయితే తీసేస్తాం తొందరగా అయితే కిందకి అయితే వెళ్ళిపోదాం అనమాట గైస్ ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ ఎందుకు ఏముంది గైస్ ఈ బైక్ ఇంకా ఇది వచ్చేసి నార్మల్ బైక్ అనమాట సూపర్ బైక్ ఏం కాదు ఈ బైక్ నేమ్ కూడా నాకు అయితే తెలియదు కిందైతే కామెంట్ అయితే చేయండి నాకు అయితే తెలియదు అనమాట ఈ బైక్ నేమ్ ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట ఇది హ్యాండ్ ఇవ్వకపోతే మంచిదే గైస్ ఈ బండి వచ్చేసి గైస్ చలో హ్యాండ్ అయితే ఇవ్వదులేండి అరే ఆగిపోయింది గైస్ బండి ఆగిపోయింది అరే పారా అరే ఇంకా కింద పడ్డాం అనుకుందా ఇంకంతే నువ్వు మెలగో ఇంకా నేను కూడా మెగలను బండి మొత్తానికి అయితే వచ్చేసి గేసి ఇంకా బండి వచ్చేసి గైస్ బండి వచ్చేసి కొద్దిగా అయితే స్లోగా వెళ్తుందో అందుకని మధ్యలో అయితే ఆగిపోయింది ఆ బండి వచ్చేసి ఇంకా బండి అయితే ఇంకా వేస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక కేసు ఇంకా ఏం తీసుకుందాం అమ్మ డ్యూక్ 390 వాడదు అనమాట ఇంక వెళ్ళిపోదాం అనమాట తీసుకొచ్చు ఇంకా ఉరికెత్తిచ్చిద్ది అనమాట ఇది వచ్చేసి మనిషిని ఇంకా డ్యూక్ 390 వచ్చేసి ఇది దీంతో స్లోగా అయితే వెళ్ళాలి చాలా స్పీడ్గా అయితే వెళ్ళిద్ది ఈ బండి వచ్చేసి ఇంకా నీట్గా అయితే వచ్చేసాం అనమాట చలో చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా వచ్చిందో అసలు సెకండ్స్లో అయితే వచ్చేసింది అనమాట పైకి వచ్చేసి అట్లా ఉండిద్ది అనమాట ఇంకా డ్యూక్ 390 పవర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చలో ఇంకా వెళ్ళిపోదాం అనమాట ఒక కేసు మొత్తానికి అయితే ఇంకా తెచ్చేసాము ఆల్మోస్ట్ ఆల్ అన్ని బైక్స్ అయితే మ్యాక్సిమం అయితే సూపర్ బైక్స్ అయితే కొన్ని అయితే తెచ్చేసాం ఇంకా మన నార్మల్ బైక్ ఒకటైతే తెచ్చాం పైకి వచ్చేసి ఒక కేసు ఇది కూడా కొద్దిగా అయితే నీట్గా అయితే ఇంకా రేసింగ్ పక్కన అయితే తెచ్చుకోవాలి మొత్తానికి అయితే వచ్చేసాము పైకి వచ్చేసి ఇది కూడా తెచ్చేసాం అనమాట ఇది అయితే ఇంకా ఈజీగా అయితే వచ్చేసి డ్యూక్ కన్నా హయాబూసా వచ్చేసి ఒక కేసు ఇంకో స్టంట్ అయితే చేద్దాం మళ్ళీ వచ్చేసి గైస్ మొత్తానికి అయితే వచ్చేసాం గైస్ ఇంకా సెకండ్ టైం కూడా నీట్గా అయితే వచ్చేసాం మనకు వచ్చేసి దొల పనులు అలవాటే గాయ చెప్పాను ఇంకా అలవాటే మొత్తానికి ZX10R అయితే మనకోసం అయితే వెయిట్ చేస్తుంది అనమాట మొత్తం గోల్డ్ కోటింగ్ గైస్ ఇది మొత్తం వేసుకోవచ్చు మొత్తం గోల్డ్ గైస్ ఇది వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ కోటింగ్ అయితే వేసారు దీనికి వచ్చేసి వేసుకోవచ్చు ఇక్కడైతే నీట్గా అయితే పార్కింగ్ అయితే వేసుకుందాము ఇది వచ్చేసి చాలా గోల్డ్ అనమాట చాలా మనీ అయితే ఉంటుంది అనమాట బైక్ వచ్చేసి ఒక 5-6 crores కన్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చు నెక్స్ట్ ఈ BMW మాత్రం సైగ్గా ఉండేది అసలు కార్స్లో కన్నా కార్స్ హైలైట్ ఇంకా బైక్ అంటే ఇంకా హైలైట్ అనమాట దీంట్లో ఈ BMWలో కాబట్టి తొందరగా అయితే పైకి అయితే వెళ్ళిపోదాం నీట్గా చూసుకోవచ్చు ఎంత స్పీడ్గా అయితే వచ్చిందా మామూలు స్పీడ్ గేసి కేరామ్ స్పీడ్ అనమాట ఓకే మాట గేసి ఇంకా కిందకైతే దిగేస్తాం అనమాట ఇక్కడ గేసి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా 4 పైన ఉన్నాయి సూపర్ బైక్స్ అది మొత్తానికి అయితే తెచ్చేద్దాం ఈ రెడ్ బైక్ ఇది కొద్దిగా నార్మల్ బైక్ లాగా ఉంది కొద్దిగా అయితే సూపర్ బైక్ లాగా ఉంది అనమాట దీని హెడ్ ముందర రెండైతే కలిసి అయితే ఉన్నాయన్నమాట ఈ బైక్లో చూసుకోవచ్చు ఇంకా ఇరుగ్గా పెట్టకుండా నీట్గా అయితే ఫ్రీగా అయితే పార్కింగ్ అయితే చేద్దాం అనమాట ఈ బండి కాబట్టి ఈ కేసు ఇంకా నీట్గా అయితే ఇంకా బయటికి ఇంకా కిందకైతే వచ్చేసి ఇంకా చూసుకోవచ్చు ZX10R ఇది వచ్చేసి మామూలు బైక్ అనమాట దీనికి వచ్చేసి గోల్డ్ కోటింగ్ అయితే ఏం లేదు ఓన్లీ
గ్రీన్ కలర్ అయినా కూడా సరిగ్గా ఉండేది మా ZX10R గోల్డ్ ఏంటి ఏంది మా రెండు ఒకటే అనమాట. కానీ దాంట్లో గోల్డ్ కోటింగ్ ఉంది, దీంట్లో లేదనమాట ఒకే మాట. తీసుకొచ్చు అసలు బైక్ చూసారు మా ఎట్లా దాటిందో, గోల్డ్ కలర్ బైక్ దాటి పైకి అయితే వచ్చేసింది అనమాట సరిగ్గా. అది మాత్రం ఇంకా మూమెంట్ వచ్చేసి తీసుకొచ్చి ఇంకేముంది మళ్ళీ ఇదే ఉంది మా, ఇది ఒకటైతే మిగిలింది అనమాట ZX10R గోల్డ్ కోటింగ్ది. ఇది కూడా పైకి అయితే తీసుకెళ్ళిపోదాం మా ఇందాకలాగే ఎక్కడైతే పెట్టేసుకుందాం. ఓకే మామ పెట్టేసాం మామ. ఇక్కడ వచ్చేసి ఇంకా కిందకైతే దిగేద్దాం గేసి, ఇంకా కిందకి వెళ్ళిపోయి అక్కడ ఎన్ని ఉన్నాయి ఇంకా 2 బైక్స్లో అని మామ, అది ఇంకా పైకి పెట్టి ఇంకా ఓపిక అయితే లేదు మా. ఇది వచ్చేసి కింద అయితే పడేద్దాం అనమాట. ఇంకా తీసుకెళ్ళి అంతే మా, ఇంకా మనకైతే ఇంట్రెస్ట్ పోయింది అనమాట. ఓకే గైస్ ఇంకా అయితే పడేద్దాం. ఓ గైస్ రే కొద్దిగా అయితే పడేవాడిని గైస్, తీసుకొచ్చి కింద వేసాం కానీ గైస్ ఇది కూడా పగిలిపోయింది మా. దాంతోపాటు ఇది కూడా పగిలిపోయింది. ఇంకా లావా అంటే ఇది వచ్చేసి నిప్పులు వస్తాయి కదా, ఆ వేడి వల్ల పైన ఉన్న బైక్ కూడా పగిలిపోయింది. అరే రాము అన్ని బైక్స్ ఎలా తెచ్చావురా? అది మా దగ్గర ఇది ట్రాక్టర్ ఉంది, లావా ట్రాక్టర్ ఉంది, దానిలో మొత్తం అయితే తెచ్చేసాను. ఈ ర్యాంప్ వచ్చేసి ముందే బిల్డ్ చేశాను న్యూస్లో చూసి. ఏం తెలివిరా, అవును మర్చిపోయా, ఇక్కడ స్ప్లెండర్ బైక్ ఉంది పైన, అది వచ్చేసి లావా బైకే, వెళ్ళేది తీసుకో, ఇంకా లావాలో నడిపినా ఏం కాదు. అవునారా రే ఏంట్రా ఈ ముందు చెప్పలే ఈ మాట గీసి చూసుకోవచ్చు. లావా స్ప్లెండర్ అంట గైస్, ఇది లావాలో వెళ్ళినా కూడా ఏం అయితే కాదనమాట. ఒకసారి అయితే మీకు అయితే సిటీ అయితే చూపించేస్తాము మొత్తం చూసుకోవచ్చు. ఏంట్రా రామ ఇప్పటివరకు రా లాగ్ చేసేది నువ్వు, ఒక గీసి ఇంకా ఏం చేద్దాం అనమాట. కిందకి వచ్చేసి మొత్తానికి అయితే ఇంకా లావా దగ్గరికి వెళ్ళి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము సిటీ మొత్తం. అరే నిజమేనా రే, నేను ఎందుకు అబద్ధం చెప్తారా, నువ్వు నా ఫ్రెండ్, నేను ఎందుకు అబద్ధం చెప్తా. వేసి మొత్తానికి అయితే ఇంకా దేవుడి పని బాగా దూరేసాం అనమాట. వేసి ఏం కాలేదన్నమాట. ఈ బైక్ వచ్చేసి నీట్గా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇదనమాట లావా ప్రూఫ్ అనమాట. ఇది వచ్చేసి వేసి వీళ్ళు బండ్లు మొత్తం నీట్గా తీసి మొత్తం అయితే కరిగిపోతున్నాయి అనమాట. ముందుగా అయితే వెళ్ళట్లేమో పాపం గైస్, ఇంకా హెల్ప్ అయితే చేద్దాంలేండి. చూసుకోవచ్చు ఈ గేట్ చూసుకోవచ్చు మా ఎట్లా అయితే అయిపోయిందో. ఇంకా బైక్స్ కార్స్ మొత్తం కరిగిపోతున్నాయి అనమాట బయట ఉన్నవి. గైస్ ఏంది మా ఇది మొత్తం పల్టీనే కొట్టేసింది గైస్. అరే బాబు ఏంది బాబు నవ్వుతో కొద్దిగా అయితే హెల్ప్ చేయొచ్చుగా బాబు. అన్న వస్తాను అన్న ఆగన్న, ఇది కొద్దిగా బైక్ పెట్టేసి హెలికాప్టర్ తీసుకొస్తాం. ఓకే తీసుకొచ్చి ఇది వచ్చేసి లోపలైతే పెట్టేద్దామో. ఇది వచ్చేసి మనకైతే పనికి వచ్చింది అనమాట. ఇంకా ఇది వచ్చేసి లావా పోతే వేసి ఇంకా పైన అయితే పెట్టేద్దాము. అన్న చూడండి పల్టీ ఇది అయిపోయింది అనమాట. లావా వీడియో అలా ఉంది గైస్ ఇంకా బయట, అందుకని అట్లా అయితే అయిపోయింది అన్నది ఇంత వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి ఎండ్ అయితే చేస్తున్నాను. ఇంకా మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అనమాట. బాయ్ గైస్, బాయ్ మామ, లవ్ యూ వాళ్ళందరికీ.